ఏపీలో బోరుగడ్డ అనిల్ కుమార్ వ్యవహారం హాట్ టాపిక్గా మారుతుంది. ఈయన విషయంలో పోలీసులకు వరుసగా షాక్ మీద షాక్ తగులుతుంది. ఇప్పటికే రెస్టారెంట్లో బిర్యానీ ఎపిసోడ్లో 7 పోలీసులను సస్పెండ్ అవ్వగా రాజ మర్యాదలు చేసిన ఇష్యూలో అరండల్పేట సీఐ శ్రీనివాస్కి షాక్ ఇచ్చారు. సీఐని వీఆర్కు పంపుతూ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. కనీసం వార్డు కౌన్సిలర్ కూడా కానీ బోరుగడ్డ అనిల్ విషయంలో పోలీసులు ఎందుకు ఇంత సహకరిస్తున్నారని జోరుగా చర్చ నడుస్తుంది. ఫాలో చేశారు. ఫస్ట్ హోటల్కి వెళ్ళారు. ఫస్ట్ హోటల్కి వెళ్తున్నప్పుడు అక్కడ కొంతమంది వీడియో తీయడము, ఇది సెన్సిటివ్ ముదాయి అని చెప్పి అనుకుని అక్కడ వీళ్ళు వీడియో ఎందుకు తీశారని చెప్పి అక్కడ ఆల్టరేషన్ జరగడము, మొబైల్ని తీసేసి వీడియో ఉందా అని చూడడము, వీడియో లేకపోవడం వల్ల వాళ్ళు వచ్చేసారు. తర్వాత రెండోది హోటల్కి తర్వాత వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత భోజనం చేశారు. అక్కడ ఈ మౌరిషియన్ వ్యక్తి పే చేశారు. సో అది జరిగింది. కానీ దాని వెనక వీళ్ళు ఎవరైనా కాంటాక్ట్ చేసుకొని కానీ అలాంటి యాంగిల్ లేదు. జరిగినది ఇది యాక్చువల్లీ ఖచ్చితంగా దాని మిస్టేక్. దానికి ఇమీడియట్గా ఎవరెవరు ఆర్ఎస్ఐ, ఒక ఏఎస్ఐ, తర్వాత హెడ్ కానిస్టేబుల్ 7 మెంబర్స్ ఎవరు వెళ్ళారో దీని వెనక వేరెవరైనా ఉన్నారన్నది కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఎవరు లేదు, వీళ్ళు మామూలుగా ములాఖత్తుకు వెళ్తున్న ఇదే సేమ్ టైంలో వెళ్ళారన్నది కన్ఫర్మ్ అయిన తర్వాత వీళ్ళు 7 పైన మాత్రం ఇమీడియట్గా సస్పెన్షన్ చేయడం జరిగింది. ఈ ఎంక్వైరీ కూడా త్వరగా కంప్లీట్ చేస్తాం. వితిన్ 1 వీక్లో కంప్లీట్ చేస్తూ వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వాళ్ళని పర్మనెంట్గా వాళ్ళని ఎలాగ డిస్మిస్ చేస్తామో ఏమన్నది పైన కన్సల్ట్ చేసి ఫైనల్ డెసిషన్ తీసుకుంటాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్లో అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, ఇప్పటికే బోరుగడ్డ అనిల్కు రాజమర్యాదలు చేస్తున్నారనేది కూడా ఒక పక్క అయితే క్వశ్చన్ మార్క్గా మారింది. అసలు ఎందుకు చేస్తున్నారు, పోలీసులు వీఐపీ ట్రీట్మెంట్ ఎందుకు ఇస్తున్నారు, ఎలా చూస్తున్నారు అనేది కూడా అయితే దీనిపై ఇప్పటికే రెస్టారెంట్కి సంబంధించి పలువురు పోలీసులను కూడా సస్పెండ్ చేసామంటూ కూడా నేనైతే సీఏ చెప్పడం జరిగింది. అసలు అక్కడ ఏం జరుగుతుంది, డీటెయిల్స్ ఏంటి? అఖిల, బోరుగడ్డ అనిల్ కుమార్కి సంబంధించినటువంటి కేసు విచారణ కానీ కేసు అంశంలో కొంతమంది పోలీసులు అయితే అత్యుత్సాహంగా ప్రదర్శించారనే విధంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు సొంత నిర్ణయమా, లేకపోతే వారికి పొలిటికల్ ప్రెషర్ ఉందా, లేకపోతే వాళ్ళకి ఏదైనా వాళ్ళ సొంత ఎజెండాతో చేశారో తెలియదు. కానీ బోరుగడ్డ విచారణకు సంబంధించినటువంటి అంశంలో పోలీసులు అయితే వీఐపీకి సంబంధించినటువంటి అంశాలు వాళ్ళే అంటే ఆ బోరుగడ్డని వీఐపీగా చూసుకోవాలి అనే విధంగా వాళ్ళే ఫీల్ అయినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ క్లియర్గా నిన్న గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అయితే చెప్పడం జరిగింది. బోరుగడ్డ అనిల్కి సంబంధించి కోర్టు ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించడం మాత్రమే మేము చెప్పాము. కాకపోతే కింది స్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది చేసినటువంటి పనితీరు ఏదైతే ఉందో అది కంపల్సరీగా చట్టరీత్యా నేరం, వారిపైన చర్యలు ఉంటాయనే విధంగా చెప్పారు. నిన్న బోరుగడ్డ అనిల్కి సంబంధించి అరండల్పేట పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి సపర్యాలకు సంబంధించినటువంటి అంశంలో స్టేషన్ సిఐ అయినటువంటి కె శ్రీనివాసుల్ని ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆయన్ని వీఆర్కి పిలవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే బోరుగడ్డ అనిల్కి బిర్యానీ తినిపిస్తూ 7 పోలీసులు కూడా సస్పెండ్ అయినటువంటి పరిస్థితులు చూసాం. ప్రస్తుతం ఒక సీఏ వీఆర్కి వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా చూస్తే మాత్రం పోలీసులకు సంబంధించినటువంటి అంశంలో వాళ్ళకి ఆదేశాలు ఉన్నాయా, లేకపోతే పొలిటికల్గా ఆయనకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ నేపథ్యంలోనే వీళ్ళు ఈ విధంగా ప్రవర్తించారా అనేది కూడా పరిశీలించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకసారి రాజకీయంగా కూడా చూస్తే బోరుగడ్డ అనిల్ కుమార్ కనీసం కౌన్సిలర్ కూడా కాదు, వార్డు కౌన్సిలర్గా కూడా గెలిచినటువంటి వ్యక్తి కాదు. ఆయనకి రాజకీయంగా పెద్దగా ఎఫెక్టివ్గా ఉన్నటువంటి పొజిషన్లలో ఉన్నటువంటి వ్యక్తి కూడా కాదు. అలాంటిది బోరుగడ్డ అనిల్ కుమార్కి ఈ సపర్యాలు చేయటం వెనక ఏంటి అనే దానిపైన కూడా కోణంలో కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తుల్లో అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కింది స్థాయి సిబ్బందితో పాటు కొంతమంది అధికారులు కూడా ఆయన మన్ననాలు పొందడానికి ప్రయత్నించారనేది క్లియర్గా పోలీస్ శాఖలో కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే అరండల్పేట పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి అంశంలో సీసీటీవీ రిలీజ్ అయింది కాబట్టి ఆయన యొక్క లోపల జరిగినటువంటి పరిస్థితులు బయటకు వచ్చాయి. మరి మిగిలినటువంటి పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయనే దానిపైన కూడా దర్యాప్తు అయితే చేయాలనే విధంగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ని అయితే అనేక మంది కోరుతున్నటువంటి పరిస్థితుల్లోనే మొత్తంగా మాత్రం బోరుగడ్డ అనిల్కి సంబంధించినటువంటి కేసు అనేది గుంటూరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక
కలకలంగా మారిందనే విధంగా చెప్పొచ్చు. అసలు ఆయనకి ఎందుకు అంత అత్యుత్సాహంగా వీళ్ళందరూ ప్రదర్శించడం జరిగిందనే కోణంలో అయితే ప్రస్తుతం ఇంటర్నల్గా కూడా వాళ్ళకి విచారణ జరుగుతున్నాయి. ఎందుకంటే ఒకవేళ ఎస్పీని టార్గెట్ చేస్తూ ఈ వీడియోలు బయటకు వచ్చాయా, లేకపోతే నిజంగానే లోపల జరుగుతున్నటువంటి తతంగాన్ని బయటికి తేవాలనేటటువంటి అంశంలో ఎవరన్నా ఈ వీడియోని బయటికి తెచ్చారా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. ఏదైనప్పటికీ మాత్రం ఒకవేళ వీడియో బయటికి రానప్పటికీ లోపల జరిగినటువంటి సిచ్యువేషన్లు ఎందుకు అలా జరిగాయి, ఎస్పీ సూచనలతోనే జరిగిందా, ఉన్నతాధికారులు ఎవరన్నా ఆదేశాలు ఇచ్చారా, లేకపోతే వీళ్ళే పొలిటికల్గా వాళ్ళతో మన్ననాలు పొందితే రానున్న రోజుల్లో మంచిగా ఉంటుంది అనేటటువంటి ప్రయత్నంలో భాగంగానే సిబ్బంది అలా చేశారు అనేటటువంటి అంశాలను మాత్రం ప్రస్తుతం అయితే ఇంటర్నల్గా విచారణ జరుగుతుంది. ఏదైనప్పటికీ మాత్రం బోర్గడ్డకు సంబంధించి గుంటూరులో జరిగినటువంటి అన్ని విచారణల ప్లేసుల్లో ఆయనకు సంబంధించి జైలు నుంచి గుంటూరుకి తెచ్చేటటువంటి క్రమంలో మాత్రం ప్రస్తుతం అలర్ట్గా ఉండాలనే విధంగా మాత్రం కీలకంగా కింది స్థాయి సిబ్బందితో పాటు ఉన్నతాధికారులకు కూడా ఆదేశాలు అయితే అందాయనే విధంగా కూడా చెప్పొచ్చు. ఒక బోర్గడ్డ అనిల్ అనే సంబంధించే కాదు, రానున్న రోజుల్లో జరిగేటటువంటి ఇలాంటి అంశాల్లో కూడా కీలకంగా ఉండాలనే విధంగా మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ అయితే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అఖిల. రైట్ సాయి, థ్యాంక్ యూ.